ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? దీనికోసం ఫస్ట్ బీట్రూట్ తీసుకున్నాను, దాన్ని మిక్సర్లోని గ్రైండ్ చేసుకున్నాను, చిన్న మిర్చి కూడా వేసుకున్నాను, అందులోనే ఇడ్లీ పిండి వేసుకొని మళ్ళీ దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్స్ ఇంకా మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని పిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కోసం పసుపు వేసుకున్నాను పిండిలో, బట్ కొంచెం లైట్ కలర్ వచ్చింది, ఈ ఎల్లో ఫుడ్ కలర్ ని యూస్ చేశాను. నెక్స్ట్ గ్రీన్ కోసం కొరియాండర్ ఇంకా మిర్చిని మిక్సీలో వేసుకొని దాంట్లో కూడా పిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ రోజు నాకు వీక్ ఆఫ్, అందుకే ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ, లేకపోతే నార్మల్ ఇడ్లీయే పెట్టేదాన్ని. ఇలా ఏదైనా కలర్ఫుల్ గా చేస్తే పిల్లలు ఫుల్ గా ఎక్సైట్ అయిపోతారు. ఇప్పుడు దీన్ని స్టీమ్ పెట్టుకొని కుక్ అయిపోయిన తర్వాత తీసేస్తే అయిపోతాయి కలర్ఫుల్ ఇడ్లీస్. ఇప్పుడు వీటిని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలంటే నా దగ్గర ఉన్న కుక్కీ కటర్స్ని యూస్ చేసుకొని నేను ఇలా షేప్స్ లాగా కట్ చేసేసుకున్నాను. క్యూట్గా కొరియన్ డ్రామా ఇడ్లీస్లా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పీసెస్ ఎవరు తింటారని అడగొద్దు, అది అందరికీ తెలిసిందే.